మరి ఈ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బాస్టర్ కొట్టిన మూవీస్ గురించి ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. చిరంజీవి బాలకృష్ణయ్యల సినిమాలంటే థియేటర్లకు క్యూ కడుతూ ఉంటారు అభిమానులు. అలానే ఈ సంక్రాంతికి బరిలో దిగబోతున్న ఆ అగ్ర హీరోలిద్దరూ చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఇప్పటి వరకు ఎన్నిసార్లు సంక్రాంతి బరిలో దిగారు, ఆ చిత్రాలేంటి, ఇంకా ఏ ఏ సమయాల్లో పోటీ పడ్డారు వంటి విషయాలన్నీ తెలుసుకుందాం. టాలీవుడ్ లో టాప్ హీరోల లిస్టు చెప్పమంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ పేర్లు. 2023లో ఈ హీరోలు సినిమాలు సంక్రాంతి కానుకగా ఒకరోజే తేడాతో రిలీజ్ కానున్నాయి. ఇక దీంతో అభిమానులు ఎప్పుడు సంక్రాంతి వస్తుందా అని ఉత్కంఠంగా ఎదురు చూస్తుంటారు. అయితే ఈ స్టార్ హీరోలు పొంగల్ రేసులోకి దిగడం ఇదేమి ఫస్ట్ టైం కాదు. ఇద్దరు నటించిన పలు సినిమాలు సంక్రాంతి రేసులో బరిలోకి దిగి పోటీ పడ్డాయి. మరి ఆ సినిమాలేంటి, ఎప్పుడు వచ్చాయి ఓసారి చూద్దాం. 12న వీరసింహారెడ్డి, 13కి వాల్తేరు వీరయ్య. గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. హీరో బాలకృష్ణ, హీరోయిన్ శృతి హాసన్ జంటగా ఈ సినిమా జనవరి 12న విడుదలైంది. ఇక చిరంజీవి హీరోగా దర్శకుడు కె బాబీ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలోనూ శృతి హాసన్ కథానాయికగా కనిపించడం విశేషం. 2023 జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు సాంగ్లపై భారీ అంచనాలు పెడుతున్నాయి. అఖండతో విజయం తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం వీరసింహారెడ్డి. చిరు వింటేజ్ లుక్, రవితేజ కీలక పాత్ర పోషించిన వాల్తేరు వీరయ్యపై చిరు అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ రెండు సినిమాలు నిర్మించింది మైత్రి మూవీ సంస్థే కావడం మరో విశేషం. చిరు పోరాటం, బాలయ్య బలం. చిరంజీవి బాలకృష్ణ మొదటిసారి సంక్రాంతి రేస్ లో నిలిచింది సంవత్సరం 1985. 1985 జనవరి 11న విడుదలైన చట్టంతో పోరాటంలో చిరు హీరోగా నటించి కె బాపయ్య దర్శకత్వం వహించారు. ఇక అదే ఏడాది జనవరి 11న తాతినేని ప్రసాద్ తెరకెక్కించిన సినిమా ఆత్మబలం. ఇందులో బాలకృష్ణ నటుడిగా మెప్పించగా నటి భానుప్రియ తన అభిప్రాయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇటు మొగుడు అటు రాముడు 1987లో కూడా సంక్రాంతి ఈ ఇద్దరి హీరోలు ఆడియన్స్ ను అలరించారు. చిరంజీవి దొంగ మొగుడు సినిమా జనవరి 9న విడుదల కాగా భార్గవ రాముడుతో బాలకృష్ణ జనవరి 11న ప్రేక్షకులను పలకరించారు. ఈ రెండు చిత్రాలకు ఏ కోదండరామిరెడ్డి దర్శకుడు కావడం విశేషం. ఈయన దొంగ, ఆయన పోలీసు. 1988 సంక్రాంతి పందెంలోనూ చిరు, బాలయ్యల చిత్రాలు సందడి చేశాయి. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించి చిరంజీవి నటించిన మంచి దొంగ జనవరి 14న రిలీజ్ అవ్వగా, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో బాలయ్య నటించిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ మూవీ జనవరి 15న రిలీజ్ అయింది. అన్నయ్య సెంటిమెంట్ తో కొట్టారు. చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన హిట్లర్, దర్శకుడు శరత్ డైరెక్షన్ లో బాలకృష్ణ నటించిన పెద్దన్నయ్య సినిమాలు 1997లో సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి. ఈ రెండింటిలో ఇద్దరు అన్నయ్య రోల్లో యాక్ట్ చేశారు. యాక్షన్ హీరోలు సైతం ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే సినిమాల్లోనూ నటించి హిట్ పొందించారు. ఈ రెండు చిత్రాలు రుజువు చేశాయి. 1997 జనవరి 4న ప్రేక్షకులకు ముద్దొచ్చిన చిరంజీవికి హిట్ అందించిన హిట్లర్ జనవరి 10న విడుదలైంది. బాలయ్యను బల అనిపించేలా చేసింది పెద్ద అన్నయ్య సినిమా. స్నేహం కోసం చిరు, శత్రుత్వం కోసం బాలయ్య. 1999 జనవరిలోనూ చిరంజీవి బాలకృష్ణ సినిమాల మధ్య పోటీ కనిపించింది. చిరు నటించిన స్నేహం కోసం సినిమా, ఆ సినిమా జనవరి 1న విడుదలైంది. డైరెక్టర్ కెఎస్ రవికుమార్ దీన్ని తెరకెక్కించారు. బి గోపాల్ దర్శకత్వంలో బాలయ్య నటించిన సమరసింహారెడ్డి జనవరి 13న విడుదలైంది. 1997లో అలా, 2000లో ఇలా. చిరంజీవి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్ లో వచ్చిన హిట్లర్ మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఇద్దరు కలిసి 2000 సంవత్సరంలో అన్నయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా జనవరి 7న రిలీజ్ అయింది. అలాగే 1997లో పెద్దన్నయ్య సినిమాతో పలకరించిన శరత్, బాలకృష్ణలు కాంబో మళ్ళీ 2000 సంవత్సరంలో రిపీట్ అయింది. ఈ కాంబినేషన్ లో తెరకెక్కించిన మరో చిత్రం వంశోద్ధారకుడు. ఈ చిత్రం 2000 సంవత్సరంలో జనవరి 14న విడుదలైంది. అప్పట్లో ఈ రెండు కాంబోలు విజయాన్ని సాధించాయి. ఒకే రోజు థియేటర్ రోకి. అప్పటి వరకు రోజు తేడాతో పొంగల్ సీజన్ కు చిరు, బాలయ్యల సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ 2001లో మాత్రం ఈ స్టార్ హీరోలు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. నరసింహనాయుడుతో బాలకృష్ణ, మృగరాజుతో చిరంజీవి,
జనవరి 11న అలరించారు. అంజీగా చిరు, లక్ష్మీ నరసింహగా బాలయ్య. దర్శకుడు జయంత్ సి. పరాంజీ బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా లక్ష్మీ నరసింహ. చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ తెరకెక్కించిన చిత్రం అంజీ. ఈ రెండు సినిమాలు 2004లో సంక్రాంతి బరిలో పోటీ పడ్డాయి. చిరుకి 150, బాలయ్యకి 100. కొన్ని సంవత్సరాల సినిమాలు దూరంగా ఉన్న చిరు లాంగ్ గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఇండస్ట్రీలోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. వివి వినాయక్ దర్శకత్వంలో 2017 జనవరి 11న విడుదలై ఈ సినిమా మంచి కలెక్షన్లను తెచ్చిపెట్టింది. అదే నెల 12కు విడుదలై బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్ తెరకెక్కించారు. పౌరాణిక నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. సంక్రాంతి వేళల్లోనే కాదు, సంక్రాంతి సమయంలోనే కాదు, వీరిద్దరి సినిమాలు ఒకే ఏడాదిలో వేర్వేరు సందర్భాల్లో విడుదలయ్యాయి. అవేంటో, మంగమ్మ గారి మనవడు బాలకృష్ణ. నిప్పులాంటి మనిషి బాలకృష్ణ 1986 ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రాక్షసుడు చిరంజీవి అపూర్వ సహోదరులు బాలకృష్ణ 1986 అక్టోబర్లో సందడి చేశాయి. పసివాడి ప్రాణం చిరంజీవి, రాము బాలకృష్ణ 1987 జూలైలో థియేటర్లలోకి ప్రేక్షకుల్ని అలరించాయి. యుద్ధభూమి చిరంజీవి, రాముడు భీముడు బాలకృష్ణ 1988 నవంబర్లో వచ్చాయి.